స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2024 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించే మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ విజయవాడ సరౌండింగ్స్లో సైక్లోన్ ఉండడం వల్ల వెదర్ అనేది అస్సలు బాగలేదు. ఈ వెదర్ బాగలేకపోవడం వల్ల వాళ్ళకి ఆఫీస్లో కొన్ని డిస్రప్షన్స్ వల్ల ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది టెంపరీగా డిలే చేస్తున్నాము అనైతే మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది కొద్దిగా టెంపరీగా డిలే అవుతుంది, ఎందుకంటే సైక్లోన్ రిలేటెడ్ ఆఫీస్ డిస్రప్షన్స్ వల్ల. నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు నేను మీకైతే మన యూట్యూబ్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ వచ్చిన లేటెస్ట్ అఫీషియల్ న్యూస్ అయితే ఇది. కొద్దిగా అయితే వెయిట్ చేయండి. విజయవాడ సరౌండింగ్స్లో వెదర్ అనేది మళ్ళీ మంచిగా అయిన తర్వాత ఆఫీస్ అనేది ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు వర్క్ చేసి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్ ఇండియా రౌండ్ 2 కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి స్టేట్స్లో కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్ ఇండియాకి పోయే వాళ్ళకి స్టేట్లో రెండు చూసే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కాబట్టి ఎనీవే హోప్ ఫర్ ది బెస్ట్. ప్రజెంట్ సైక్లోన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది కొంచెం టెంపరీగా డిలే అయితే అయింది. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.